ఇంట్లోకి మనోజ్ తలుపులు పగలగొట్టుకుంటూ వెళ్ళినటువంటి సందర్భంలో అతని వెంట అదంతా కవర్ చేస్తూ ఉన్నటువంటి జర్నలిస్టులు టీవీ9 నుంచి రంజిత్ కీలకం. తను అక్కడ లైవ్ చేసుకుంటూ వెళ్ళాడు. లైవ్ చేస్తూ ఉండగా అక్కడికి మోహన్ బాబు వచ్చాడు. మోహన్ బాబుని ప్రశ్నించారు, ఏం చెప్పదలుచుకున్నారు మనోజ్ విషయంలోని, ఏంటి చెప్పేదంటూ ఆ మైకే లాక్కుని దాడి చేసినటువంటి సంఘటన. అందులో మామూలుగా జర్నలిస్టులు ఈ యాంకర్ ప్రజెంటర్ కమ్ జర్నలిస్ట్కి ఒక తేడా ఉంది. ఫీల్డ్ జర్నలిస్టులు కొంచెం జాగ్రత్తగా దూరంగా నడుపుతూ ఉంటారు. ఈ యాంకర్ ప్రజెంటర్ కమ్ జర్నలిస్టులకు వచ్చేటప్పటికి దగ్గరికి వెళ్ళి చేయడం అనేటటువంటిది ఒక అలవాటు ఉంటుంది. దాంతో ఆ దగ్గరికి ప్లస్ చొరవ ఏది పెద్దవాళ్ళనైనా సరే లైట్గా అనేటటువంటి రూట్లోనే ఉంటారు. వెళ్ళడం ఆ సందర్భంగా జరిగినటువంటి దాడి, మోహన్ బాబు తీసుకుని మైక్తో కొట్టినటువంటి దాడిలో రంజిత్కి తీవ్ర గాయాలని, జేగోమాటిక్ గాయాలని, 3 చోట్ల ఫ్రాక్చర్ అయిందన్నటువంటిది వైద్యులు తేల్చారు. తీవ్రమైనటువంటి గాయాలు. ఆ రంజిత్ జీవితంలో తొలిసారి ఫేస్ చేసి ఉంటాడు ఇట్లాంటిది. పెద్దది ఏ దాడుల్లోనో వెళ్ళి కవర్ చేశారంటే వేరు. ఇక్కడ కుటుంబ వివాదంలో ఇలాంటి దాడికి ఇబ్బంది పాలైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ విషయం మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చినటువంటి మధ్యలో పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. రంజిత్కి ఓ పక్కన రాష్ట్ర వ్యాప్తంగా అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జర్నలిస్ట్ సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాయి.